హాయ్ అందరికీ, ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో నేను చూపిస్తాను. శనగపప్పు అలాగే కందిపప్పు ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి కడిగి ఒక 1 ఇంచ్ వాటర్ పోసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేరే బౌల్ పెట్టుకొని అది వేడైన తర్వాత 3 స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి, క్యారెట్ పొటాటో అవి కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇవన్నీ వేగిన తర్వాత పొటాటో వేసుకోవాలి. పొటాటో వేగిన తర్వాత క్యారెట్ వేసుకున్నాను. చూడండి, అన్నీ ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు ఉడికింది. కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు రసం దాంట్లో వేసుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత మనకు పప్పు ఉడికింది కదా, అది దాంట్లో వేసుకొని ఇలా పప్పు వేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ అలా మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే. ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.